చాలా డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లల్ని మనం ఎలా పెంచొచ్చు, వాళ్ళని ఎలా కాపాడుకోవచ్చు అన్న దాని మీద ఈరోజు నేను మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇదొక అవేర్‌నెస్ క్యాంపెయిన్ మాత్రమే. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు. పిల్లలు ఇంట్లో ఉంటే సేఫ్ అనుకుంటాం. పక్క రూమ్‌లో వాళ్ళు కంప్యూటర్ చేసుకుంటుంటే హోంవర్క్ చేసుకుంటున్నారు, లేకపోతే నవ్వుకుంటుంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా ఈజీగా వైలెన్స్, తర్వాత వాళ్ళ ఏజ్‌కి సంబంధం లేని వీడియోలు చూసే వీలుంది. వీటన్నిటికన్నా భయపెట్టే విషయం ఏంటి తెలుసా? వాళ్ళు ఎతకాల్సిన అవసరం కూడా లేదు. అల్గారిథమ్ ఆ కంప్యూటర్‌లో వాడు వాడే చిన్న చిన్న పదాలు పట్టుకుని వాళ్ళకి ఇలాంటి చెత్త కంటెంట్ అంట వాళ్ళ ముందు ఉండేలా చూస్తుంది. ఫోన్లు లాగేసుకోండి, ల్యాప్‌టాప్‌లు పడేయండి అని చెప్పి నేను చెప్పను. అది చాలా అన్‌రియలిస్టిక్. మనం నేర్చుకోవాల్సింది యాస్ పేరెంట్స్ మీడియా లిటరసీ గురించి. అంటే వీళ్ళు ఏం చూస్తున్నారు, మనం ఏం చూస్తున్నాం, అది వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అసలు నోరు తెరిచి మనతో మాట్లాడాలని పిల్లలతో ఇలాంటి విషయాలు మనం ఎలా డిస్కస్ చేయాలి. ఎందుకు అంటే ఫిజికల్ హెల్త్‌కి న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్‌కి కూడా మంచి కంటెంట్ బ్రెయిన్‌లో వేయటం అన్నది అంతే ఇంపార్టెంట్. మనం చెత్త వేస్తే మెంటల్ హెల్త్ చెత్తలానే ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేద్దాము అని అంటే నేను మీకోసం డిజిటల్ సేఫ్టీ అండ్ మీడియా లిటరసీ సిరీస్ చేస్తున్నాను అనుకున్నాను. ఈ మీడియా లిటరసీ సిరీస్లో మీకేం వస్తుంది అని అంటే ఫస్ట్ మీరు మీ పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత ఏ ఏజ్లో పిల్లలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని అనుకుంటున్నామో అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఈ పిల్లలు మిమ్మల్ని నమ్మటం, వాళ్ళు అవేర్గా ఉండటం, అలాగే ఏదైనా తప్పు జరిగేలోపు, చాలా పెద్ద తప్పు జరిగేలోపు మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం, ఇవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు పిచ్చెక్కకుండా ఉండటం అన్నది నా చేతుల్లో ఉంది. అది నేను చూసుకుంటాను. ఇదంతా నేను మీకు ఒక డాక్టర్ గానో లేకపోతే ఒక పేరెంటింగ్ కోచ్ లానో ఏం చెప్పడం లేదు. నేను ఒక అమ్మలానే చెప్తున్నాను. ఇప్పుడు రీల్స్ పోస్ట్ చేశాను అన్నాను కదా, వీటిని హైలైట్స్లో మీడియా లిటరసీ డిజిటల్ సేఫ్టీ కింద పెడుతున్నాను అనమాట. మీరు వెళ్ళి ఒకసారి చూసి మీకు నచ్చితేనే మీరు లైక్ చేసి మీకు సంబంధించిన టీచర్స్కి, తెలిసిన వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్న క్యాంపెయిన్ తప్పించి మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదు. ఇంత డిజిటల్ నాయిస్లో పిల్లలు పెరుగుతున్నప్పుడు ఇది చాలా అవసరం అని నాకు అనిపించి నాలాగా ఆలోచించే తల్లిదండ్రుల కోసం నేను ఇది చేస్తున్నాను. ఎవ్రీ వెన్స్డే అండ్ ఎవ్రీ సాటర్డే నేను మీకోసం ఈ సిరీస్ చేస్తానన్నమాట. అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి అసలు మీడియా లిటరసీ గురించి మొదలుపెట్టి చాలా స్ట్రక్చర్డ్గా ఒక కోర్స్ లాగా నేను మీకోసం చేస్తున్నాను. మీకు ఇనిషియేటివ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే నేను చెప్పింది వినేసి మీరు వెళ్ళిపోకుండా కామెంటింగ్ సెక్షన్లో కంపల్సరీగా మీరు అసలు ఏం ఫీల్ అవుతున్నారు, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, పోనీ మీరు ప్రాబ్లం ఫేస్ చేసే దాన్ని ఎలా సాల్వ్ చేశారు అన్నది నాకు చెప్పండి. మీరు నాకే కాదు మిగిలిన పేరెంట్స్కి కూడా అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.